సంవత్సరాల పిల్లలు అసలు ఒక్క మాట మాట్లాడకుండా నోవాహు ఏది చెప్తే అది వింటున్నారంటే అసలు నిజంగా ఎంత మంచి పిల్లలండి వాళ్ళు. తర్వాత ఇంకో మాట అనొచ్చు, మరి ఆ దినాలు ఎలాంటి దినాలు? మామూలు దినాలు అవి? లోకమంతా చెడిపోయిన దినాలు కనుక చెడిపోయి ఊహలు, హృదయం, తలంపులు అన్నీ చెడిపోయినప్పుడు వీళ్ళు చెడిపోలేదండి. నోవాహు పిల్లలు చెడిపోలేదు, అందరూ చెడిపోయారు. అందరూ తమ ఒక మాట చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనంలో ఏముంది? ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం, భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకం బలత్కారముతో నిండి ఉండెను, దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి అనుంది. ఆదికాండం 6వ అధ్యాయం 12లో భూమి మీద సమస్త శరీరులు అందరూ తమ మార్గాలు